హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? లవర్స్ డే స్పెషల్గా మేము కొన్ని విషయాలు చెబుతున్నాం. అయితే ఈరోజు చెప్పేదంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ సార్. అయితే ఒక ఫ్రెండ్ వాళ్ళ చుట్టాల అమ్మాయి అంట. ఆ అమ్మాయి చాలా ఇలాగే ప్రేమ విఫలమైపోయి చాలా డిప్రెషన్లోకి లోనైపోయింది అని అన్నాడనమాట. ఏమైంది సార్ అని అంటే, చాలా విపరీతంగా వాళ్ళు ఇద్దరు కూడా తిరగటం కానీ, అంటే ఎంజాయ్గా తిరగటం కానీ, సినిమాలకి షికార్లకి ఇలా చాలా పర్లేదు బాగానే విపరీతంగా తిరిగి ఎంజాయ్ చేశారు. అయితే ఇది ఒక బిజినెస్కి సంబంధించిందనమాట. అంటే ఇతను స్టూడెంట్ కాదు, బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్కి సంబంధించిన వ్యక్తులు కదా, వారికి ఎక్కడో టైం అనేది కొంతవరకే కలుస్తుంది. ఇది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఆమె చాలా ఇలాగే లవ్ చేసింది, ఇష్టపడ్డది, చాలా ప్రేమతో ఇద్దరు మెలిగారు, బాగానే ఉంది. అయితే వీళ్ళకి ఏమొచ్చిందంటే, ఆమె ఇంతకుముందు చాలా ఇబ్బందులతో ఉండటం వల్ల ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇతనికి చేరిన ఈ తోడు అనేది ఎంతో ఎంజాయ్మెంట్ అనిపించింది అనమాట. ఇప్పటి వరకు ఆమె ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డదో, ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇతను తోడు ఎంతో సహకరించింది అనమాట. ఆ సహకారంతో ఆమె కష్టాలన్నీ ఎదుర్కొని నా లైఫ్ లగ్జరీగా ఉండొచ్చు, ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ జీవితాంతా హ్యాపీ గడపచ్చు అనుకొని ఎంతో ఇష్టంగా ఉంది. అయితే ఇలాంటి దాంట్లో ఒక అలజడి మొదలైంది. ఎవరు ఏం చేశారో, ఎలాంటి సన్నివేశాలు వాళ్ళ మధ్యలో చేరాయో, వారిద్దరు ఎందుకు అంత దూరం అయిపోయారో, ఆ దూరం మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే మనము అమ్మాయిని కలవటానికి మనకు అవకాశం లేదు. అతను చెప్పింది కొన్ని విషయాలే కాబట్టి మరి అది ఎంతవరకు నిజమని మనం తెలియదు. తర్వాత అబ్బాయిని కలిసామన్నమాట. అబ్బాయిని కలిస్తే అతను నిజమే, మేము ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాము, అసలు ఒకరిని వదిలిపెట్టి ఒకరిని విడవలేనంత ప్రేమ అది. అలాంటి ప్రేమ ఇప్పుడు ఎలా జరిగిందంటే, చాలా అతను పని ఏకాగ్రత కంటే కూడా ఆమె ఏకాగ్రత ఎక్కువ. ఆమె కోసం పరితపించేవాడట. అలాంటి సన్నివేశంలో అతను ఎప్పుడు ఇద్దరు కలిసి ఏకాంతంగా కలిసి మాట్లాడుకోవటానికి కూడా వారికి సమయం ఉండేది కాదు. సమయం అనేది వారికి సరైన సమయం కేటాయించుకోలేక, ఒకరి మనసులో బాధలు ఒకరు చెప్పుకోలేక, కొన్ని షేర్ చేసుకునే విషయాలు ఉంటాయి సార్. కొన్ని ఏంటంటే అన్నీ పర్సనల్స్ చెప్పుకోలేరు, ఒకరి ద్వారా ఒకరు చెప్పుకోలేని విషయాలు వారికి అనేది కొంత సమయం కేటాయించుకున్నప్పుడు వారు ఒకరి బాధలు అనేది ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఉన్న సమయంలోనే ఏదో షికార్కి వెళ్ళామనుకుంటూ, సినిమాలకు వెళ్ళామంటే సినిమా చూస్తూ, అంతవరకే కాలక్షేపం చేస్తూ ఒకరి భావాలను ఒకరి ఫీలింగ్ చెప్పుకోవడానికి వారికి టైం సరిపోలేదంట. మరి ఇంతకాలం ఏం తిరిగారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు అని అంటే దానికి సమాధానం లేదు. మాకుండేదే సమయం తక్కువ. ఆ తక్కువలో మేము ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయాము. ఎవరికి నా ఫీలింగ్ చెబుదాము అనుకుంటే ఆమె నాకు సమయం ఇచ్చేది కాదు. ఆమె నేను ఏదో చెప్పబోయేటానికి ఏదో వర్క్లో ఉండేసి అని ఫోన్ పెట్టేస్తున్నాడని చెప్పేసి అతను చెప్పుకొచ్చాడనమాట. మరి మీరు ఎక్కడయ్యా ఇన్నాళ్ళు సినిమాలకు తిరుగుతున్నారు కదా, అక్కడ మీరు మాట్లాడుకోవడానికి కుదరలేదా? షికార్లకు అన్నారు కదండి, అక్కడ మాట్లాడుకున్నారు. ఏముంచారు, ఒకళ్ళ కష్టాలు ఒకరు చెప్పుకోవటంలోనే వాళ్ళు లీనమైపోయారంట. ఆ లీనమైపోయి ఒకరి మీద ఒకరికున్న ఇష్టాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి టైం దొరక్క, ఇతని మనసులో ఉన్న ప్రేమని పూర్తిగా చెప్పుకోవడానికి అవకాశం దొరక్క, ఈ ఉన్న సమయంలో ఏంటంటే మధ్యలో ఎవరో వచ్చి ఒక టెడ్డీ వేర్ ఇచ్చారంట అమ్మాయికి. అది ఎంతవరకు వాస్తవం అనేది అతనికి తెలియదు, అతను చూడలేదు. కానీ ఎవరో తెలియని వ్యక్తులు చెప్పటం వల్ల అతను ఇదే ప్రశ్న రేజ్ చేసిందనమాట. నేను ఇంతకాలం నుంచి తిరుగుతూ ఉంటే నాకు ఏ సమాధానం చెప్పకుండా ఏంది ఈ పరిస్థితి అని అతని మీద కొద్దిగా సీరియస్ అయ్యాడంట. అయ్యాక నీ భావనలు నాకు పూర్తిగా చెప్పలేదు, నీ మనసులో ఫీలింగ్స్ నాకు తొందరగా చెప్పలేదు, ఎంత కాకుండా ఒక్కసారికి ఈ తెడ్డి వేరేంది, ఇది ఎందుకు రేజ్ చేసినావు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయం నాకెందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది చాలా కోపంతో ఇతని మీద ఫైర్ అయిందంట. ఫైర్ అయిపోయాక సరే అతను ఆ ఫైర్ అయింది పర్లేదు, అతను సరే ఇది ఎలా వచ్చిందో పొరపాటు, మన మధ్యలో ఇంత అలజడి పెంచుకోవటం అవసరం లేదు, మన ఇద్దరి మధ్యలో ఇది అవసరం లేదు, దీన్ని వదిలేసి అని అతను చాలా చెప్పడానికి ప్రయత్నించిందంట.
కాకపోతే అతను పూర్తిగా బాధని చెప్పుకునే సమయము కూడా అతనికి లేదండి. ఆ మనసులో ఉన్న ఆ బాధని షేర్ చేసుకొని, ఇది తప్పు ఎలా వచ్చిందో నాకు అనవసరము, నాకు ఆ బాధలతో వాటితో నాకు అనవసరం, నువ్వంటే ఇష్టమని అతని మనసులో ఉన్న ఫీలింగ్స్‌ను, బాధను చెప్పడానికి అతను ఎంతగానో ప్రయత్నించాడంట. కానీ అతను చెప్పాలనుకున్న ప్రతిసారి గూడా ఈమె అదే మనసులో పెట్టుకొని నన్ను అనుమానిస్తావా అని చెప్పేసి దాంతోనే ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేసేలాక అతను చెప్పుకునే పరిస్థితి లేదు. ఎలా చెప్పాలో అర్థం కాదు. ఎలా కలిసి మాట్లాడాలో అర్థం కాదు. కానీ నువ్వు క్షమించావంటే నేను నీతో మాట్లాడాలని చెప్పి ఎంతగానో అతను తపిస్తూ ఎన్నో మెసేజ్‌లు పెట్టి ఎంతో బాధపడుతూ ఎన్నో చేశాడు. కానీ కొన్ని ఆమె ఎందుకు అతనికి సమయం ఇవ్వలేకపోతుందో ఒక్క పావుగంట, ఒక్క 10 నిమిషాలు అతనికి కేటాయించి సరే లేదు అని అంటే ఇలా తెలిసిన వారి దగ్గర కూర్చొనైనా కానీ వాళ్ళకి ఎందుకు ఇలా మధ్యలో ఇలా తేడాలు ఎందుకు వస్తున్నాయి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కూడా చెప్పుకునేంత టైం కూడా వాళ్ళ దగ్గర ఉండలేదు. రోజు మొత్తం 5 నిమిషాలు వాళ్ళకి టైం దొరికిద్దంట మాట్లాడుకోవటానికి. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి, మాట్లాడుకోలేరు. అలాంటి సమయంలో వాళ్ళు చెప్పుకోలేక డిప్రెషన్‌కి లోనైపోయి అతను పిచ్చివాడిలాగా అతను తిరగటం, ఈమె పిచ్చిదానిలాగా ఈమె తిరగటం, ఆమె పనిలో ఆమె పిచ్చిదానిలాగా చేయటం, ఇతని పనిలో ఇతను పిచ్చివాడిలాగా చేయటం, ఒకరి ఫీలింగ్స్ మనసు పూర్తిగా మాట్లాడుకునే అంత టైం వాళ్ళకి లేక చూశారు సార్. ఎవడో ఒక టెడ్డీబేర్ గాడు వచ్చి టెడ్డీబేర్ ఇచ్చేసి వారి మనసుని ఎట్ట పాడు చేశాడు. వాళ్ళ జీవితాంతం ఎవరో టెడ్డీబేర్ ఇచ్చి వీళ్ళ లైఫ్ను పాడు చేశారు. సరే అమ్మా, అతను మేము దగ్గరుండి చూసాం కాబట్టి అర్థమవుతుందండి. ఎందుకంటే అతని బాధలు మేము వినేటప్పుడు ఎట్లా చెప్పేదంటే గుండెలు రోదిచ్చుకుంటూ చెబుతూ ఉంటే ఆ బాధలు మీరు వినకపోయి ఉండొచ్చు అమ్మా, కొన్ని మీరు వినకపోయి ఉండొచ్చు. అదే పరిస్థితిలో ఆయన ముందు మీరు గనక కూర్చొని ఉంటే అతని బాధలు మీరు ఎంబడే మారిపోయేవారమ్మా. ఒక్క విషయం చెప్పాలంటే మీరు మారిపోయేవారు. అది కాబట్టి మీ ఇద్దరికి మేము చెబుతుంది ఏంటంటే ఒకరోజు సెలవు పెట్టేసేయండి, మీ డ్యూటీలకి సెలవు పెట్టేసేయండి. శాలరీలు ముఖ్యం కాదు, సెలవు పెట్టేసేయండి. సెలవు పెట్టేసి మీ లైఫ్ సెట్ చేసుకోండి. శాలరీలు ఏందమ్మా, ఒకరోజు శాలరీ పోతే పోనీయండి, మీ లైఫ్లు మారుతాయమ్మా, మా లైఫ్లు మారుతాయి. ఒక్కసారి కూర్చొని మీరు హృదయంలో ఒకరిని తీసేసి ఎంపటి ఇంకొకరిని పెట్టుకునే అంత ఈజీ కాదు కదా. సెట్ చేసుకోండి. మేము ఎందుకు చెబుతున్నాము అతని బాధని, మిమ్మల్ని నేను తప్పుపడతలేదు, ఎందుకంటే మిమ్మల్ని డైరెక్ట్ చూడలేదు కాబట్టి. అతన్ని ఏంటంటే అతని ఫీలింగ్స్ మొత్తం మాకు చెప్పాడు కాబట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. లవర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోని షేర్ చేయండి, ఇతరులకు అందేలా షేర్ చేయండి. వాళ్ళిద్దరు కలవాలని మనం కోరుకుందాం, వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని మనం కోరుకుందాం. వాళ్ళిద్దరికి ఏమన్నా సూచనలు ఇవ్వాలంటే ఇవ్వండి. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే కదా వాళ్ళ లైఫ్లో తప్పులు రాకుండా ఉండటం కోసం, తప్పులు ఎందుకు వస్తున్నాయి అని కనుక వారు సెట్ చేసుకుంటే, అవి రాకుండా కనుక వారు సెట్ చేసుకుంటే వారిద్దరు లైఫ్లు సెట్ అవుతాయి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ లవర్స్కి అంకితం చేస్తున్నాం. వారిద్దరు కలిస్తేనే నా వీడియో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. దీన్ని షేర్ చేయండి, వారిద్దరు కలిసేంతవరకు షేర్ చేయండి. వారిద్దరు కలవాలని కోరుకుందాం. వాళ్ళిద్దరు కలవటం కోసమే మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వారికి ఏమన్నా సూచనలు అందించాలనుకుంటే మెసేజ్ రూపంలో పెట్టండి, వారు కూడా చూడాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ అమ్మ మీకు దండం పెడుతున్నా, మీరిద్దరు కలవాలని మేము కోరుకుంటున్నాం. మీరు కలిసిన రోజు మళ్ళీ మా స్టూడియోకి వచ్చేసి మమ్మల్ని కలవాలని, మాలో మీరు కలిసారా లేదా అనే బాధ లేకుండా మీరు కలవాలని నేను కోరుకుంటున్నాను. తీసేయండి అమ్మా, అసలే ఇది ఫిబ్రవరి నెల, మీరిద్దరు విడిపోకూడదు అని కోరుకుంటున్నాం. లైఫ్లో మీరిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వారిద్దరు కలవాలని కోరుకోండి, షేర్ చేయండి, కలిసేంతవరకు షేర్ చేయండి. వారు కలిసినాక మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఓకేనండి, ధన్యవాదాలు.